నెక్స్ట్ ఈ ఆపరేటర్స్ లో ఇవన్నీ టైప్స్ ఉంటాయి. అర్థమెటిక్ అని, లాజికల్, రిలేషన్, ఈక్వాలిటీ, బిట్ వైజ్, రిడక్షన్, షిఫ్ట్, కండిషన్, కంకాటినేషన్, రిప్లికేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ వాడతారు అంటే ప్రోగ్రామ్స్ చేసేప్పుడు వాడతారు. అప్లికేషన్ డిజైన్ చేసేప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. కంపల్సరీ కావాలి. ఇవి గాని ఇగ్నోర్ చేయకూడదు. ఓకే. ఇవి ఇగ్నోర్ చేస్తే అర్థం కాదు. ఓకే. అందుకని చేద్దాం సార్. ఫస్ట్ అర్థమెటిక్. ఓకే. అర్థమెటిక్ చేయగానే సార్ ఫస్ట్ అర్థమెటిక్ ఏమొస్తాయి? ఇది అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. మీకు ఇవన్నీ తెలుసు. ఇప్పుడు అడిషన్, యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ ఈ రెండింటి గురించి బాగా తెలియాలి మీకు. ఓకే. డిఫరెన్స్ ఏంటంటే చెప్తాను ఒకసారి. I1 = 15, I2 = 10. ఓకే. ఈ డివిజన్ ఆపరేషన్ ఏం చేస్తుంది? డివిజన్ ఆపరేషన్ చూడండి. 15/10, 15 మాడ్యులస్ బై 10. ఓకే. చూద్దాం డిఫరెన్స్ ఏమొస్తుందో. ఓకే. 15ని 10తో చేయాలి. ఓకే. 10 1s are 10. అవుట్పుట్ అనేది 1. ఓకే. అవుట్పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఈ 15/10, 10 1s are 10, రిమైనింగ్ 15. ఈ 5 అనేది ఇక్కడ వస్తుంది. ఓకే. అంటే రిమైండర్. ఓకే. అదే డిఫరెన్స్. ఓకే. వీటిని ప్రోగ్రామ్స్ ఎక్కువ వాడతారు. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇవన్నీ మీకు తెలుసు. ఆటోమేటిక్ యాడ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఓకే. దీని మీద ప్రోగ్రామ్ రాద్దాం ఒకసారి, చూద్దాం ఒకసారి. ఓకే. ప్రోగ్రామ్ రాద్దాం ఒకసారి, చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇంటీజర్స్ ని మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? ఓకే. ఇంటీజర్ I1 = 15, I2 = 10 ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. లేదంటే కామా పెట్టి I2 = 10. ఇంకో ముఖ్యమైన విషయం, ఇంటీజర్ I1 15 పెట్టినప్పుడు కామా పెట్టి రాయాలి. మళ్ళీ మీరు ఇలా పెట్టి రాశారనుకోండి, దీనికి ఏంటో తెలియదు. ఇంటీజరా రిజిస్టర్ అని తెలియదు. సో కంపల్సరీ కామానే పెట్టాలి. ఓకే. రాసేప్పుడు. ఓకే. ఇలా రాసేప్పుడు మాత్రం ఇలా ఉంచుకోవాలి. ఓకే. ఇంటీజర్ I1, I2, I3, I4 స్పేస్ సరిపోదని నేను షార్ట్ కట్ రాస్తున్నాను. ఓకే. చూసుకోండి. ఇంటీజర్ I1, I2 ఇలా రాశాను. నెక్స్ట్ మనం ప్రోగ్రామ్స్ దీని పక్కన రాసేద్దాం. ఓకే. I3, I4, I5, I6, I7 ఎన్ని వస్తాయి నాకు తెలియదు. ఓకే. అందుకే రాశాను. I1 15, I2 10. ఓకే. ఇప్పుడు ఇనిషియల్ బిగిన్ దీని లోపల ఇది రాయాలి. ఓకే. రాద్దాం ఒకసారి. ఓకే. ఆపరేషన్ బిగిన్ ఎండ్. ఓకే. ఇప్పుడు రాద్దాం చూడండి ఒకసారి. I1 15, I2 10 ఆల్రెడీ డిక్లేర్ చేశాను. నెక్స్ట్ I3 ఏంటి? I1 ప్లస్ I2. I4 = అడిషన్. నెక్స్ట్ I4 ఏంటి? ఒక స్పేస్ సరిపోదు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి రాస్తాను చూడండి. ఇనిషియేట్ చేస్తాను. టాస్క్ ఇనిషియేట్ చేస్తాను. నెక్స్ట్ బిగిన్ చేస్తున్నాను. బిగిన్ అంటే డౌన్వర్డ్స్ ఎండ్ ఉండాలి. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వేరియబుల్స్ ఇచ్చేస్తాను. ఓకే. నెక్స్ట్ I3, I4, I5, I6, I7. I3 ఏంటి? I1 ప్లస్ I2. I1 మైనస్ I2. I1 ఇంటూ I2. I1 బై I2. I1 మాడ్యులస్ I2. ఓకే. ఇప్పుడు వీటిని మనం డిస్ప్లే చేయాలి. ఓకే. డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి. $display డిస్ప్లే ఏంటి? I3 సారీ %T I3. సేమ్ ఇదే విధంగా %G I4, %G I5, %G I6, %G I7. ఈ విధంగా మనం డిస్ప్లే చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. డిస్ప్లే అవుట్పుట్ వస్తుంది. ఓకే. తెలుసు మీకు ఏం వస్తుందో. ఒకసారి రన్ చేస్తే ఏమొస్తుంది? I1 ప్లస్ I2 ఎంత? 15 + 10
25. 15 minus 10, 5. Okay. 15 into 10, 25. 15 divided by 10, 1, answer 1. 15 modulus by 10, ఆన్సర్ 5. తెలిసి ఇందాక ఎందుకు వచ్చిందో మీకు తెలిసి మీకు కార్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ప్రీవియస్గా. దీని ఒకసారి రన్ చేస్తే టీసీఎల్ విండోలో టూల్ కమాండ్ లాంగ్వేజ్లో అవుట్పుట్ వస్తుంది. ఓకే, చెక్ చేసుకోండి. ఓకే, సరేనా? అంతే ఈ అథమెటిక్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.